మన గ్లోబల్ పాపులేషన్ మొత్తం 8.2 బిలియన్ పీపుల్ అయితే వరల్డ్ వైడ్ గా మొబైల్ కనెక్షన్స్ 8.5 బిలియన్స్ ఉన్నాయి. అంటే పాపులేషన్ కన్నా మొబైల్స్ ఫోన్ కనెక్షన్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అన్ని మొబైల్స్ లో ఫింగర్ ప్రింట్ స్కానింగ్ ఉంది. బట్ ఫస్ట్ ఫింగర్ ప్రింట్ స్కానింగ్ ఎప్పుడు వచ్చిందో తెలుసా? 2004 లో ప్యాంటెక్ G1100 మొబైల్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. పిన్ కోడ్ అండ్ పాస్వర్డ్స్ మొబైల్ సెక్యూరిటీని డామినేట్ చేయగలవు అని బయోమెట్రిక్ అథెంటికేషన్ ని ఇంట్రడ్యూస్ చేసింది. సో దీనివల్ల ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది. మొబైల్ బ్యాటరీస్ 1 year 2 years తర్వాత నుండి బ్యాటరీ ముందులాగా ఎక్కువసేపు రాదు, ఫాస్ట్ గా డ్రైన్ అవుతుంది. అలా ఎందుకో తెలియాలంటే ఫస్ట్ ఛార్జ్ సైకిల్ గురించి తెలియాలి. మనం మన మొబైల్ బ్యాటరీ 100% వరకు మొత్తం యూజ్ చేస్తే ఒక ఛార్జ్ సైకిల్ అవుతుంది. లేదా ఈరోజు 50% యూజ్ చేసి ఛార్జ్ పెడతాం, మళ్ళీ రేపు 50% యూజ్ చేస్తే రెండు కలిపి ఒక ఫుల్ ఛార్జ్ సైకిల్ అవుతుంది. మన మొబైల్ బ్యాటరీస్ లో మోస్ట్లీ యూజ్ చేసేది లిథియం అయాన్. ఈ బ్యాటరీస్ కి 300 to 500 ఛార్జ్ సైకిల్స్ ఉంటాయి. ఛార్జ్ సైకిల్స్ కంప్లీట్ అయ్యాక వాటి కెపాసిటీ లూజ్ అవుతుంది, ఫాస్ట్ గా ఛార్జింగ్ దిగిపోతుంది. సో మాక్సిమం మొబైల్స్ లో 2 years లో 300 to 500 ఛార్జ్ సైకిల్స్ కంప్లీట్ అవుతాయి. సో ఛార్జింగ్ 2 years తర్వాత నుండి ముందులాగా ఎక్కువసేపు రాదు. బ్యాటరీ లైఫ్ ని ఎక్స్టెండ్ చేయడానికి కొన్ని టిప్స్ ఫాలో చేయాలి. బ్యాటరీని 0% అయ్యే వరకు వాడొద్దు అండ్ మొత్తం 100% వరకు ఛార్జింగ్ పెట్టొద్దు. ఛార్జింగ్ ని 20% నుండి 80% మధ్యలో మెయింటైన్ చేయాలి. ఎక్కువ టెంపరేచర్ ఉన్న ప్లేసెస్ లో ఫోన్ ని ఉంచరాదు, లైక్ ఫ్రిడ్జ్ పైన కానీ లేదా అడాప్టర్ పైన కానీ. సాఫ్ట్వేర్ ని బ్యాటరీ ఆప్టిమైజేషన్ కోసం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. 12 మెగాపిక్సెల్స్, 48 మెగాపిక్సెల్స్ లేదా 64. సామ్సంగ్ అల్ట్రా అయితే మొబైల్ కెమెరా 200 MP అని చెప్పుకుంటాం, కానీ మీకు మన కంటి మెగాపిక్సెల్స్ ఎంతో తెలుసా? గ్యారెంటీగా ప్రతి 10 members లో 8 members కి కూడా తెలియదు. మెగాపిక్సెల్స్ లో మెగా అంటే 1 million, పిక్సెల్ అంటే ఒక ఇమేజ్ యొక్క స్మాలెస్ట్ పార్ట్. అలా కొన్ని మిలియన్స్ యొక్క స్మాలెస్ట్ పార్ట్స్ కలిస్తే ఒక ఇమేజ్ ఫార్మేట్ అవుతుంది. అలాంటిది మన కంటికి ఇమేజ్ కనపడడానికి ఎన్ని మెగాపిక్సెల్స్ ఉంటాయో తెలుసా? ఇట్స్ 576 మెగాపిక్సెల్స్. అంటే 12 మెగాపిక్సెల్స్ కి 50 times ఎక్కువ. మన కంటిని కెమెరాని యాక్యురేట్ గా చెప్పలేం, ఎందుకంటే కెమెరాస్ ఒక సింగిల్ స్టాటిక్ ఇమేజ్ ని క్యాప్చర్ చేస్తుంది, అందులో మూమెంట్ ఏం ఉండదు. బట్ మన ఐ మాత్రం కాన్స్టెంట్ గా మూవ్ అవుతూ ఫోకస్ చేస్తూ ఆ డేటాని మన బ్రెయిన్ కి సెండ్ చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ యాప్ స్టార్టింగ్ లో లొకేషన్ బేస్డ్ యాప్ అని ఎంతమందికి తెలుసు? ఇన్స్టాగ్రామ్ కి ముందు ఆ యాప్ పేరు బర్బన్. ఈ యాప్ 2010 లో స్టార్ట్ చేశారు. యూజర్స్ కి లొకేషన్ చెక్ చేయడానికి, పాయింట్ షేరింగ్ అండ్ ఫోటో షేరింగ్ కి అలో చేసేది. తర్వాత ఫౌండర్స్ కెవిన్ స్ట్రామ్ అండ్ మైక్ క్రియేగర్ ఫోటో షేరింగ్ పై ఫోకస్ చేసి యాప్ ని డెవలప్ చేశారు. అదే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్. April 9, 2012 లో మెటా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ ని $1 billion కి 7,500 crores కి కొనేసింది. ద ఫస్ట్ టెక్స్ట్ మెసేజ్ December 3, 1992 లో ఒక ఇంజనీర్ నీల్ పేప్వర్త్ సెండ్ చేశాడు. ఆ మెసేజ్ ఏంటో చూడాలని ఉంది. ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే 1 month 2 month టైం తీసుకుంటాం. బట్ జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ ని క్రియేట్ చేయడానికి ఎన్ని డేస్ అయిందో మీకు తెలుసా? ఇట్స్ జస్ట్ 10 days ఓన్లీ. మనం కష్టపడి మంత్స్లో జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే బ్రేడెన్ ఈక్ జస్ట్ 10 days లోనే డెవలప్ చేశాడు. ఇప్పుడు ఒక డొమైన్ నేమ్ కావాలంటే చాలా ఛార్జెస్ చేస్తున్నారు. బట్ 1995 వరకు డొమైన్ నేమ్ ఫ్రీగా రిజిస్టర్ చేసేవారు. 2024 స్టాట్స్ ప్రకారం ఇంటర్నెట్లో మోర్ దెన్ 1.8 బిలియన్ వెబ్సైట్స్ ఉన్నాయి. బట్ అందులో స్మాల్ ఫ్రాక్షన్ అరౌండ్ 200 million వెబ్సైట్స్ మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి అండ్ రెగ్యులర్లీ మెయింటైన్ చేస్తున్నారు. సోఫియా ద రోబోట్ గురించి చాలా మంది విన్నారు. సోఫియా AI పవర్డ్ హ్యూమనాయిడ్ రోబోట్. ఆ సోఫియాకి సౌదీ అరేబియా సిటిజన్షిప్ కూడా ఇచ్చింది 2017 లో. సో సోఫియా బికమింగ్ ద ఫస్ట్ రోబోట్ టు రిసీవ్ దిస్ స్టేటస్.